హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే నేను ప్లాంట్ రిపోర్టింగ్ చేశానండి. ప్లాంట్స్ అనేవి అవి ఏ విధంగా చేశాను, ఎక్కడ పెట్టుకున్నాను, ఏంటి అనేది అయితే చూపిస్తానండి. కొంచెం స్మాల్ వ్లాగ్ అనమాట. సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొక 10 మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి వీడియో అనేది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇవి వచ్చేసి ప్లాంట్స్ నేను తెచ్చేసి 2 మంత్స్ అయిందండి. ఇప్పటి వరకు కూడా నాకు వేరే పాట్స్లోకి మార్చడం కుదరలేదనమాట. ఆల్రెడీ ఈ పాట్స్లో ఇంతకుముందు పెట్టిన ప్లాంట్స్ కొద్దిగా పాడైపోయి చనిపోయినవి. ఇక ఆ మట్టి అనేది తీసి బయట పెడుతున్నానండి. కోకోపీట్ వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను 5 kgs. అది ఒక బకెట్లో వేసి నానపెడితే మొత్తం కూడా నానిపోయిందండి. ఇందాక నలుపుతున్నాను కదా, అదంతా అదే అనమాట కోకోపీటు. అయితే ఆ కోకోపీట్ ఈ మట్టిలో కోకోపీట్ వేస్తున్నానండి. కోకోపీట్ వేసి పెడితే కొద్దిగా వాటర్ కంటెంట్ అనేది మనకి కోకోపీట్ పీల్చుకుని ఉండటం వలన తేమ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎక్కువ రోజులు ఇండోర్ ప్లాంట్స్ కదండి, అందుకని చెప్పేసి అనమాట. అంటే నాకు అన్నీ కరెక్ట్గా తెలియదు కానండి, నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సేనండి, జీరో సన్లైట్. కొన్ని రోజులు కాకపోతే ఏంటంటే మనం 1 వీక్కి 10 డేస్కి ఒకసారి మాత్రం కంపల్సరీ ఒక మొక్కను తీసుకెళ్ళి మనం బయట పెట్టామనుకోండి, 1 డే అంతా బయట ఉంటే మాత్రం హెల్తీగా ఉంటాయి అన్నమాట. ప్రాపగేట్ బాగా అవుతుంది, మొక్క బాగా ఎదుగుతుంది అనమాట. అదే ఇంట్లో ఉందనుకోండి అలా చనిపోదు, అలానే ఎదగటం ఉండదు, అలానే ఉండిపోతుంది. మనకి మంచిగా ఎదగాలి మొక్క అనేది అని అనుకున్నప్పుడు మాత్రం 1 వీక్ ఒకసారి మాత్రం ఖచ్చితంగా బయట పెట్టాలండి. లేకపోతే కరెక్ట్గా దాని మీద పడేట్లుగా లైట్ ఏమన్నా ఉన్నా కానీ బాగానే ఉంటుందండి. ఇక నేనైతే మట్టిలో కోకోపీటు అది కలిపేసి అన్నీ పెట్టాల్సిన మొక్కలన్నీ కూడా నేను పెట్టేశానండి. ఇక ఆ విధంగా అయితే అన్ని మొక్కలు చూపిస్తే వీడియో లెందీ అయిపోతుందని నేనైతే ఒక మొక్కే చూపిస్తున్నాను అనమాట. ఈ మొక్కనైతే ఈ విధంగా పెట్టేశానండి. కానీ ప్లాంటింగ్ చేశాక అవి అంటే ఇది నేను షూట్ చేసి ఒక 1 వీక్ పైనే అవుతుందండి. ఇప్పుడు మంచి గ్రోత్ కూడా బాగుందండి. 1 వీక్లో కూడా చాలా బాగుందన్నమాట. ప్లాంటింగ్ చేసిన తర్వాత పాట్స్ మార్చిన తర్వాత మాత్రం అయితే వీటి మీద పెయింట్స్ అనేది పడినాయండి. అవి పోవట్లేదు ఏ విధంగా చేసినా కానీ. దానివల్ల కొంచెం తెల్ల చుక్కలు అవన్నీ ఉన్నాయి, కానీ మొక్కలు మాత్రం చాలా బాగున్నాయండి. ఈ విధంగా అయితే మొత్తం కూడా నేను ప్లాంటేషన్ అయితే చేసేసుకున్నాను అన్ని పాట్స్లోనూ. నా దగ్గర ఈ గులకరాళ్ళు ఉన్నాయండి. గులకరాళ్ళు అంటారు, ఏమంటారు, ఎక్కడికో బయటికి వెళ్ళినప్పుడు అవి మట్టిలో కప్పేసి అట్లా ఉంటేను ఇక వాటిని వేరుకొచ్చుకున్నాను నేను. వాటిని పెడితే పైన తేమ అనేది తొందరగా ఎండిపోకోకుండా ఉంటుందండి. చక్కగా స్టోన్కి కూడా మనకి వెట్ అనేది తేమ అదంతా ఉంటుంది కదండి, అదంతా పీల్చుకొని చక్కగా ఉంటుంది అనమాట. అలా కాకోకుండా వర్షం బయట పెట్టినప్పుడు ఎప్పుడన్నా వర్షం పడినా పైన గులకరాళ్ళు ఉండేసరికి మట్టి అనేది పైకి లెగవకుండా ఉంటుందండి. అపార్ట్మెంట్స్లో కదా, బాల్కనీలో అలా పెట్టినప్పుడు వర్షం పడినా కూడా మట్టి లెగవకోకుండా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి రాళ్ళు పెడతాము. అదికాక ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి మట్టి కనిపించుకోకుండా పైన స్టోన్స్ ఉంటే మాత్రం మంచి లుక్ ఉంటుందండి. మొత్తం నేను పెట్టాల్సిన మొక్కలు మొత్తం ఈ విధంగా పెట్టేశాను అనమాట. పెట్టేసిన తర్వాత వాటికి వాటరింగ్ చేయాలి కదండి. ఒకసారి మొత్తం వాటరింగ్ మొత్తం చేసేసి ఇక అలా ఉంచేసానండి వాటిని. ఒక రోజంతా కూడా బాల్కనీలో అలా ఉంచేసాను. పాట్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత కూడా అసలు మంచు పట్టి ఇంకా ఎట్లా ఉందంటే, ఇది నేను షూట్ చేసింది 7:30 to 8 మధ్యలో షూట్ చేశానండి. చూడండి మంచు పట్టేసి ఎంత బాగుందో. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. శీతాకాలం చాలా బాగుంటుందండి మంచు పడుకుంటూ. మా దగ్గర పొలాలు ఉంటాయి కాబట్టి క్లైమేట్ చక్కగా చాలా బాగుంది. అందుకని చెప్పేసి షూట్ చేశాను అనమాట. ఆ రోజు మార్నింగే చెత్త వెతికెళ్ళటానికి కూడా ట్రాక్టర్ పొద్దున్నే వచ్చేసిందండి. క్లైమేట్ బాగుందని చెప్పేసి అయితే షూట్ చేశానండి. ఇక మార్నింగ్ నాకు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళ క్యారేజ్లు
కట్టేసి పంపించేసాను లంచ్ బాక్సెస్ రెడీ చేసి. ఆ తర్వాత ముందు రోజు నేను పెట్టాను కదండి మొక్కలు అన్నీ కూడా వాటరింగ్ చేశాను కదా, వాటరింగ్ మొత్తం కూడా డ్రైనేజ్తో పోతాయి కదండి, బాగా ఫుల్గా చేసేసాను. ఇక అవి మొక్కలు కూడా ఆరిపోయినాయి. తెచ్చేసి ఇంట్లో చక్కగా హాల్లో నేను చక్కగా పెట్టేసుకున్నానండి. టీవీ యూనిట్ దగ్గర అయితే 3 ప్లాంట్స్ పెట్టాను. 2 ప్లాంట్స్ వచ్చేసేమో ఒక 3 ప్లాంట్స్ కింద పెట్టాను అన్నమాట. చాలా బాగుందండి. మొత్తం కూడా పెట్టేసిన తర్వాత నా హాల్కే ఎంత నిండొచ్చిందోనండి. అసలు లోపలికి రాగానే మొత్తం గ్రీనరీయే కనిపిస్తుందండి. మనీ ప్లాంట్స్ కానీ మీరే చూడండి ఒకసారి ఎలా అనిపించింది కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. మొక్కలు అవన్నీ ఎలా అనిపించాయి ఏంటి అనేది మాత్రం. ఈ విధంగా అయితే మొత్తం కూడా ఎలా పెట్టాను అని చెప్పేసి అయితే మీకు చూపించేస్తున్నాను అన్నమాట. టీవీ అక్కడ ఆల్రెడీ మోగుతూ ఉంది. నాకు ఎప్పుడు టీవీ మోగుతూనే ఉంటుందండి. పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి కూడా మోగుతూనే ఉంటుంది అది. కృష్ణయ్య దగ్గర పెట్టానన్నమాట ఒకటి, ఎదురుగుండా రాగానే ఉంటుందని. పైన వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఒకరోజు పైన ఉన్న ఈ మనీ ప్లాంట్స్ అన్నిటిని కూడా తీసి వాటరింగ్ చేయాలండి. చేసేటప్పుడు కూడా చూపిస్తాను మీకు. ఇక మొత్తం ఎక్కడికక్కడ సర్దేసిన తర్వాత మళ్ళీ నేను కిచెన్లోకి వెళ్ళిపోయానండి. ఈరోజైతే అరటికాయ పెరుగు చట్నీ చేశాను. అరటికాయ రోటి పచ్చడి ఉంటుంది కదండి, పెరుగుతోటి వేసి చేస్తారు. అది షార్ట్స్ లాగా తీసాను అన్నమాట. అది కూడా ఒకసారి చూపిస్తున్నాను. నేను షార్ట్లో అప్లోడ్ చేస్తానండి అరటికాయ పెరుగు పచ్చడి ఎలా చేస్తారనేది. ఒకసారి చెక్ చేసేసేయండి. అయితే నాకైతే ఇలా అలవాటు అండి. రోట్లో పచ్చడి చేస్తే మాత్రం ఖచ్చితంగా అన్నం ఉంటే అన్నం కలిపి తినటం అలవాటండి నాకు చిన్నప్పటి నుంచి. మా నాయనమ్మ కూడా రోట్లో పచ్చళ్ళు చేసేది చిన్నప్పుడు, బాగా చేసేది మా నాయనమ్మ. తను చేసిన వెంటనే కొద్దిగా అన్నం పట్టుకెళ్ళిపోయి నాకు కలిపి పెట్టు అని చెప్పేసి కలిపి తినేసేదాన్ని. ఇప్పుడు కూడా నేనే తింటానండి. పిల్లలు ఉంటే కొద్దిగా పిల్లలకు పెడతాను, వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు. మామిడికాయ పచ్చడి కలిపిన ఏదైనా సరే కొత్తగా అప్పటికప్పుడు చేసింది ఏది చేసినా కానీ తినేస్తారనమాట పిల్లలు కూడా. ఇక ఆ విధంగా అయితే నేను కొద్దిగా కలిపేసుకుని తినేసానండి. అది కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత కొన్ని క్లాత్స్ లైనింగ్స్ తెప్పించుకున్నానండి నేను. అంటే ఓల్డ్ శారీస్ ఉన్నాయి నాయి, కట్టుకోవట్లేదు. ఆ శారీస్ని రీయూజ్డ్ చేద్దామని చెప్పేసి వాటి కిందకైతే లైనింగ్స్ అయితే తెప్పించుకున్నాను. వాటిని ముందు గుంజి ఆరేయాలి కదండి. తడిపి ఆరేస్తేనే మనకి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా బాగుంటుంది అన్నమాట. తర్వాత మళ్ళీ అవి షింక్ అయిపోకోకుండా అలా ఉంటాయి అన్నమాట. ఈ శారీస్ లేస్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా ఊడదీసేసానండి. ఇవి ఏ విధంగా శారీ ఏ విధంగా ఉంది, నేను స్టిచ్ చేసిన తర్వాత ఏ విధంగా వచ్చాయి అనేది కూడా నేను షార్ట్స్ లాగానో లేకపోతే ఫుల్ వీడియో లాగానో ఏదో ఒక విధంగా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి తర్వాత. అయితే నేను ఇప్పుడు స్టిచ్ చేయాలనుకున్న లైనింగ్లు మాత్రం ఇక తడిపి ఆరేసేద్దామని చెప్పేసి అయితే నేను వాటిని తెచ్చి బాల్కనీలో తడిపేసి ఆరేస్తున్నానండి. ఇవాళకైతే ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు యూజ్ అయ్యిందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అలానే ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, బాయ్ అండి.